అస్సలాముఅలైకుం హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షేక్ సైదాని హౌ ఆర్ యు ఆల్ కొంచెం నాకు కోల్డ్ చేస్తుంది నా వాయిస్ ని అయితే ఇగ్నోర్ చేయండి ఫ్రెండ్స్ మీరందరూ ఎంతలా వెయిట్ చేస్తున్న వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి షార్ట్ వీడియోస్ లో ఈ రోజు చాలా మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డే నా లైఫ్ లో అని నేను షేర్ చేసుకుంటే ఆ ఇంపార్టెంట్ డే ఏంటి అని చాలా మంది అడిగారు కొంతమంది గెస్ట్ చేసి కామెంట్ కూడా చేశారు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మెహందీ డిజైన్ ఎలా ఉంది అని షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తే ఒకరు నాట్ నైస్ అని కామెంట్ చేశారు కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు నచ్చకపోయినా కొంతమందికైనా నచ్చింది కదా ఒకళ్ళు మెసేజ్ చేశారు చాలా బాగుంది అని ఓకే మ్యాటర్ లోకి అయితే వెళ్ళిపోదాము ఈ స్పెషల్ డే రోజు నేను ఏమేమి రెసిపీస్ ప్రిపేర్ చేశానో మీ అందరితో షేర్ చేసుకుంటాను మా నాన్నగారు అయితే కేజీ చికెన్ అయితే తీసుకొచ్చారు చికెన్ ని మంచిగా వాష్ చేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి అండ్ టేస్ట్ కి సరిపడినంత ఉప్పు 3 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోవాలి 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్ గా దంచి అయితే వేసుకోవాలి టేస్ట్ సూపర్ గా ఉంటుంది టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని మంచిగా మిక్సింగ్ చేసుకోవాలి మా నాన్న అయితే చికెన్ తీసుకొచ్చి నా చేతుల్లో పెట్టి నీ స్టైల్లో చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేయమ్మా అన్నారు ఇంకా ఆ మాట విన్న తర్వాత తగ్గేదే లేదన్నట్టుగా చికెన్ ని మంచిగా మ్యాగ్నేట్ చేసేస్తున్నాను మసాలాలన్నీ వేసి గోంగూర పుదీనా కొత్తిమీర కూడా తీసుకొచ్చారు మా నాన్న పుదీనా కొత్తిమీర అయితే కట్ చేసుకోవాలి మా అమ్మ అయితే ఆల్రెడీ గోంగూర కట్ చేసి పెట్టేశారు ఇంకా మీ అందరికి వెయిట్ చేపించడం ఇష్టం లేదండి ఈ రోజు నా బర్త్డే అందుకని అయితే నేను మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డే నా లైఫ్ లో అని చెప్పాను కేక్ ఏంటి హాఫ్ ఏ ఉందని చూస్తున్నారా అవునండి మిడ్-నైట్ 12 కి మా హస్బెండ్ అయితే కేక్ తీసుకొచ్చారు ఆ టైంలోనే కట్ చేసేసాను 12 కి పిల్లలు ఇద్దరు పడుకుని ఉన్నారు వాళ్ళకైతే తెలియదు అందుకని ఇప్పుడు వాళ్ళ చేత అయితే కేక్ కట్ చేపిస్తున్నాను క్లాప్స్ మారా అసలు మా పాపకి కేక్ కనిపిస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అయిద్దో మీకు తెలుసా కౌసర్ కేక్ తినడం కన్నా కేక్ కట్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడిద్ది చికెన్ ని కీమా చేస్తున్నట్లయితే కట్ చేస్తుంది చూడండి కేక్ ని ఈ హ్యాపీ మూమెంట్ లో ఇంకో హ్యాపీ న్యూస్ అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను మన ఛానల్ కి 1300 సబ్స్క్రైబర్స్ వచ్చారు ఫ్రెండ్స్ నేను అయితే చాలా హ్యాపీగా ఉన్నాను నా బర్త్డే రోజే 1300 సబ్స్క్రైబర్స్ అయితే రావడం చాలా లక్కీ నేనైతే ఏ బర్త్డే కి కేక్ కట్ చేయలేదు అలా అని మా హస్బెండ్ ఎప్పుడు కేక్ తీసుకురాలేదు 6 ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి ఇప్పుడే ఫస్ట్ టైం కేక్ తీసుకొచ్చారు ఓకే కాసేపు కేక్ విషయం పక్కన పెట్టేసి కర్రీ ప్రాసెస్ ఎలాగో చెప్పేస్తాను చూడండి ఆయిల్ వేసుకునే గరిట ఉంటుంది కదా దానితో అయితే 3 టైమ్స్ ఆయిల్ వేసుకోవాలి 3 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే సన్నగా ఇలా కట్ చేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మంచిగా మగ్గిన తర్వాత మనం ముందుగానే మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అయితే దీనిలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నేను ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ నానబెట్టినందుకు చికెన్ చాలా జ్యూసీగా ఉంటుంది ఈ ప్రాసెస్ లో ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టేస్ట్ అసలు కేక్ విషయానికి వస్తే మిడ్-నైట్ 12 కి ఆ టైంలో నేను పడుకునే ఉన్నాను రాత్రంతా బాబు అయితే జలుబు చేసి బాగా సతాయిస్తూ ఉన్నాడు ఒకసారి లేచి బయటికి రాని మా హస్బెండ్ నన్ను లేపుతుంటే చాలా కోపం వచ్చేసింది నాకు బాబుకి హెల్త్ బాగోకపోతే నైట్ టైం అసలు నాకు నిద్ర ఉండదండి అంతలా ఏడిపిస్తాడు నన్ను నేను విసుక్కుంటుంటే మా హస్బెండ్ విష్ చేసి నీకు ఒక సర్ప్రైజ్ బయటికి రా అంటే ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది ఎప్పుడు నాకు తెలియకుండా ఏం సర్ప్రైజ్ ఇవ్వరు ప్రతిసారి నాకు తెలిసి అన్ని చేస్తారు కదా అనుకున్నాను చికెన్ లో హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని 15 మినిట్స్ దాకా ప్లేట్ కవర్ చేసుకోవాలి అప్పుడు దాకా గోంగూరకి కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను టమాటాలు పచ్చిమిరపకాయలు మీడియం సైజ్ ఒక ఆనియన్ 2 వంకాయలు మంచిగా వాష్ చేసుకుని అయితే కట్ చేసుకున్నాను ఈ కటింగ్ వీడియో కూడా పెడితే చాలా లెంతీగా అవుతుందని కట్ చేసి వీడియో తీస్తున్నాను దీనిలో 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ లో ఒకసారి అయితే ట్రై చేయండి నిజంగా సూపర్ గా ఉంటుంది టేస్ట్ ఆడవాళ్ళండి మీకు జోహార్లండి ఏంటి ఆడవాళ్ళని పొగుడుతున్నారు మీరు కూడా ఆడవాళ్లే కదా అనుకుంటున్నారా మీరే చెప్పండి ఇంట్లో ఏ అకేషన్ ఉన్నా ఏ ఫంక్షన్ ఉన్నా ఏ ఫెస్టివల్ వచ్చినా ఇంట్లో ఎవరి బర్త్డే అయినా ఇంట్లో ఎవరిది మ్యారేజ్ డే అయినా ఆఖరికి మా మ్యారేజ్ డే అయినా మా బర్త్డే ఉన్నా మనకి మాత్రం ఇది తప్పట్లేదు కదా ఫ్రెండ్స్ వన్స్ అగైన్ ఆడవాళ్ళు చాలా గ్రేట్ అండి బాబు మంచిగా వాష్ చేసుకున్న గోంగూర వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇంట్లో మా అమ్మ కూడా హెల్త్ బాగాలేదండి అందుకనే నేనే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంట్లో ఎవరికి బాగాలేదు అంటున్నావు మళ్ళీ ఇవన్నీ ఎందుకు ప్రిపేర్ చేస్తున్నావు అనుకోకండి మా అమ్మ నాన్నలకి జలుబు చేసి కడుపు నిండా వాళ్ళు అన్నం తిని 1 వీక్ అవుతుంది ఆ బర్త్డే స్పెషల్ గా ఇవన్నీ ప్రేమతో నేను ప్రిపేర్ చేస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు కదా అందుకోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను చికెన్ కర్రీలో 15 మినిట్స్ తర్వాత హాఫ్ ప్యాకెట్ పెరుగు అయితే వేస్తున్నాను చికెన్ తింటే వేడి చేసిద్ది అంటారు కదా అదే పెరుగు వేసుకుని ప్రిపేర్ చేస్తే ఏది వేడి చేయదండి పెరుగు చికెన్ ముక్కలకి పట్టేటట్టుగా మంచిగా మిక్స్ చేసుకోవాలి
మనకి ఇష్టమైన పర్సన్స్ కి మన చేతితో స్వయంగా వండి వాళ్ళకి వడ్డిస్తే ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్ కదా ఫ్రెండ్స్. ఒక 10 మినిట్స్ అయితే కవర్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఇంకా కొత్తిమీర వేసుకోవడమే. వేడి వేడి చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నిజంగా టేస్ట్ కూడా చాలా ఎమ్మీగా అయితే ఉంది. నేను ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నానే కానీ ఇంట్లో అందరి మీద అలిగి కూడా ఉన్నాను. ఎందుకంటే నాకు కొత్త డ్రెస్ కొనిపించలేదు బర్త్డేకి అని అయితే అలిగి ఉన్నాను. మా నాన్న అయితే ఒకే మాట అన్నారు, ప్రతి ఒక్క బర్త్డేకి నేను కొనిపించాను. ఇప్పుడు వర్షాలు పడి పనులు లేక ఎలా అల్లాడిపోతున్నానో చూస్తున్నావు కదా. అల్లుడు గారు కేక్ తీసుకొచ్చారు, నేను చికెన్ తీసుకొచ్చాను. మంచిగా ప్రిపేర్ చేసుకుని ఎంజాయ్ చేసుకుని తిందాం, అంతేగాని లేనిపోని ఖర్చులు ఎందుకమ్మా అన్నారు. ఇంకా మా నాన్న మాటకైతే నేను ఫిదా అయిపోయాను. ఇక్కడ అయితే బగారా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చిన్నప్పటి నుంచే ఉన్న దానిలో ఎలా సర్దుకోవాలి, ఎలా అడ్జస్ట్ అవ్వాలి అనేది మా నాన్న ప్రతిసారి నాకైతే నేర్పిస్తూనే ఉంటారు. బగారా రైస్ అయితే ప్రిపేర్ అయిపోతుంది ఆల్మోస్ట్. పైన అయితే కలర్ అయితే వేస్తున్నాను. ఈ రోజు ఎలానో సండే కదా, అట్ ద సేమ్ టైం నా బర్త్డే కదా, బయటికి అయితే తీసుకెళ్ళమని మా హస్బెండ్ అయితే అడిగాను. ఫస్ట్ అయితే లంచ్ చేద్దాం, డిన్నర్ కి అయితే ప్లాన్ ఇద్దాంలే, బయటికి ఎక్కడికైనా వెళ్దాం అన్నారు. ఇంకా నా హ్యాపీనెస్ కి అయితే హద్దులు లేవు. ఈవినింగ్ ఎప్పుడైతే నైట్ ఎప్పుడైతే ఎదురు చూస్తూ ఫాస్ట్ గా అయితే కుకింగ్ చేసేస్తున్నాను. మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డే అని ఎందుకు అన్నాను అంటే నా బర్త్డే అండి ఈ రోజు. అందుకని చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. అట్ ద సేమ్ టైం నా ఛానల్ కి 1300 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. ఇంకా హ్యాపీగా అనిపించింది. మార్నింగే హెడ్ బాత్ చేసేసి అయితే నమాజ్ అయితే చదువుకున్నాను. బయటికి తీసుకెళ్తారంటే ఏ మూవీకో ఏ రెస్టారెంట్ కో తీసుకెళ్తారని గెస్ చేస్తే తీరా మా ఊర్లో ఉన్న ఏరికైతే తీసుకొచ్చారు. స్టార్టింగ్ లో కొంచెం డిసప్పాయింట్ అయినా ఇక్కడ వ్యూ అంతా చూసిన తర్వాత చాలా అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే ఇంత మాత్రం అర్థం చేసుకునే హస్బెండ్ దొరికినందుకు చాలా అంటే చాలా లక్కీ అండి నేను. లంచ్ అయితే మంచిగా తిన్నాం ఫ్రెండ్స్. ప్రతిదీ చాలా టేస్ట్ గా ఉంది. ఇంకా ఈవినింగ్ టైం అయితే ఇలా ఏరు దగ్గరికి వచ్చాము. ఇక్కడ చూడండి ఒక్కరు కూడా లేరు. చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ఉంది మైండ్ ఇప్పుడు నాకు. మార్నింగ్ నుంచి కుకింగ్ చేస్తున్నప్పుడు పడిన స్ట్రెస్ అంతా ఫ్రాక్చర్ ఆఫ్ సెకండ్స్ లో అయితే ఎగిరిపోయింది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను. మళ్ళీ వర్షాలు పడడం అయితే స్టార్ట్ అయిపోయాయి. 2 డేస్ నుంచి అయితే వర్షం పడుతూనే ఉంది మా ఊర్లో. మార్నింగ్ నుంచి వ్లాగ్ షూట్ చేస్తూనే ఉన్నాను కదా, మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. నా హ్యాపీ మూమెంట్స్ మీ అందరితో షేర్ చేసుకోవడం నాకు ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. మా ఊరిలో ఉన్న ఏరులో ఒక సైడ్ అంతా వాటర్ ఉంటే ఇంకో సైడ్ అంతా ఇలా పచ్చని చెట్లయితే ఉంటాయి. ఈ టైంలో ఇక్కడ క్లైమేట్ చాలా బాగుంటుంది. మంచి ఎయిర్ అయితే వస్తూ ఉంటుంది. ఒకవైపు వాటర్, ఒకవైపు చెట్లు. ఇంకా మీరే అర్థం చేసుకోండి ఆ వ్యూ ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఫైనల్లీ టుడే ఐఎమ్ సో హ్యాపీ ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ని మీ ముందుకు తీసుకురావాలి అంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే డైలీ నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరుగా నా వైపు నుంచి ధన్యవాదాలండి. నన్ను విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.